ఫోక్సో కేసులో నిందితుడుకు జీవిత ఖైదు జరిమానా విధిస్తూ గుంటూరు ఫోక్సో కోర్టు తీర్పు. చిలకలూరిపేట పట్టణంలో గతంలో జరిగిన ఒక దారుణమైన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది. కేసు వివరాలు: చిలకలూరిపేట పట్టణం మృగశిర వైన్స్ వెనుక నివాసముంటున్న రాయపూడి మరీదాసు అలియాస్ రాజు అనే వ్యక్తి తన భార్య యొక్క మైనర్ కుమార్తెపై గత 2 ఏళ్లుగా అకృత్యాలకు పాల్పడుతున్నాడు. బాలికకు చాక్లెట్లు, ఐస్ క్రీములు ఇస్తూ మాయమాటలతో లోబరుచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిరంతరం అత్యాచారం చేయడమే కాకుండా అశ్లీల చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లి నిలదీయగా ఆమెను చంపేస్తానని నిందితుడు బెదిరించాడు. పోలీసు దర్యాప్తు: 27/8/2019 బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా అప్పటి సిఐ వి సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్ఐ బి శివరామయ్య క్రైమ్ నెంబర్ 237/2019 అండర్ సెక్షన్ 376/2 1/506 ఐపీసీ అండ్ సెక్షన్ 4 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012 క్రింద కేసు నమోదు చేశారు. 31/8/2019 నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి ఛార్జిషీటు దాఖలు చేశారు. కోర్టు తీర్పు: గుంటూరులోని ఫోక్సో ప్రత్యేక కోర్టు హానబుల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ స్పీడీ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ఫోక్సో యాక్ట్ జడ్జ్ షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ఈరోజు కేసును విచారించి నిందితుడు రాయపూడి మరీదాసుపై మోపబడిన నేరాలు నిరూపించబడినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుడికి జీవిత ఖైదు మరియు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిపి టి దుర్గాప్రసాద్ మరియు కోర్టు విధుల నిర్వహణలో సహకరించిన కానిస్టేబుల్ ఎం బాలాజీ నాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చిలకలూరిపేట అర్బన్ పోలీస్